దేవుడు తన ఇష్టాన్ని మన ద్వారా నెరవేర్చుకోవాలి అని కోరుకున్నప్పుడు కనీసం చావు వరకు వచ్చేంత వరకు కూడా దేవుని చిత్తమేదో తెలియకపోతే మన ఆయుష్ కాలంలో మనం ఏం చేసాం? నీ ఇష్టమే దేవుని చిత్తం అనుకుంటూను బతికేసావన్నమాట. న్యాయమేనా ఇది? అమ్మా డబ్బులు కావాలా అని అడుగుతుంటాం పిల్లలుగా మనం. కానీ అమ్మ ఇష్టం ఏంటో తెలుసా? అమ్మ చూడని డబ్బా, అమ్మకు తెలియని డబ్బా. ఆ డబ్బులు ఇస్తేనే కదా నువ్వు నేను చదువుకున్నది. మరి అమ్మకేం కావాలి? అమ్మకు నువ్వు కూర్చొని మాట్లాడాలి, నువ్వు సమయాన్ని ఇవ్వాలి అమ్మకు. మనం ఏమనుకుంటామంటే ఎంతంటే అంత డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా అనుకుంటాం. అదా? ఒక తల్లి ఇష్టాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు పరలోకమందున్న నీ దేవుని ఇష్టాన్ని నీ జీవితంలో ఏంటని నువ్వు గ్రహించకపోతే ప్రేమన వారలారా, మనకు శరీరం ఇవ్వబడింది, మనకు ఒక కుటుంబం ఇవ్వబడింది, మనకు పిల్లలను దేవుడు బహుమానంగా ఇచ్చారు. నీ కుటుంబం పట్ల దేవుని చిత్తమేదో నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ పిల్లల తలాంతులను గుర్తించగలుగుతున్నావా? దేవుని కొరకు వారిని పెంచగలుగుతున్నామా? ఇవన్నీ మనం ఆలోచించుకోవలసిన విషయాలు. ఇవి ఆలోచించకుండా ఉన్నత చదువులని ఏదేదో మన ఇష్టాలను చేసుకుంటూ మనం ముందుకు వెళుతూ దేవుడు నాకు తోడై ఉంటాడు అనుకుంటే అది పొరపాటు ప్రేమన దేవుని పిల్లలారా. దావీదునే చంపాలనుకున్న సౌలు పరిస్థితి ఏమైందో మనకు తెలుసు కదా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినందుకే సౌలు కుటుంబీకులు నీరసించిపోయారు. యుద్ధం జరుగుతుంది బహుకాలము నుంచి, దావీదు కుటుంబం ప్రబలుతుంది. దేవుని చిత్తాన్ని గ్రహించారు గనుక. నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? నీ పిల్లల పట్ల దేవుని చిత్తం ఏంటి? మీ కుటుంబముగా మీరు వర్ధిల్లుతున్నారా? లేదంటే ఎవరికి తోచినట్లుగా, ఎవరిష్టం వారిదే అన్నట్లుగా దేవుని చిత్తాన్ని ప్రక్కకు నెట్టి ఏం కాదులే అనుకున్నట్లుగా మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి మనం విధేయతను చూపించాలి. దేవుని వాక్యం మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు వెంటనే మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రేమన వారలారా. వాక్యానికి లోబడితే నిజంగా మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవుడు తన ఇష్టాన్ని మన ద్వారా నెరవేర్చుకోవాలి అని కోరుకున్నప్పుడు కనీసం చావు వరకు వచ్చేంత వరకు కూడా దేవుని చిత్తమేదో తెలియకపోతే మన ఆయుష్ కాలంలో మనం ఏం చేసాం? నీ ఇష్టమే దేవుని చిత్తం అనుకుంటూను బతికేసావన్నమాట. న్యాయమేనా ఇది? అమ్మా డబ్బులు కావాలా అని అడుగుతుంటాం పిల్లలుగా మనం. కానీ అమ్మ ఇష్టం ఏంటో తెలుసా? అమ్మ చూడని డబ్బా, అమ్మకు తెలియని డబ్బా. ఆ డబ్బులు ఇస్తేనే కదా నువ్వు నేను చదువుకున్నది. మరి అమ్మకేం కావాలి? అమ్మకు నువ్వు కూర్చొని మాట్లాడాలి, నువ్వు సమయాన్ని ఇవ్వాలి అమ్మకు. మనం ఏమనుకుంటామంటే ఎంతంటే అంత డబ్బులు ఇచ్చేస్తున్నాను కదా అనుకుంటాం. అదా? ఒక తల్లి ఇష్టాన్నే గ్రహించలేకపోతున్నప్పుడు పరలోకమందున్న నీ దేవుని ఇష్టాన్ని నీ జీవితంలో ఏంటని నువ్వు గ్రహించకపోతే ప్రేమన వారలారా, మనకు శరీరం ఇవ్వబడింది, మనకు ఒక కుటుంబం ఇవ్వబడింది, మనకు పిల్లలను దేవుడు బహుమానంగా ఇచ్చారు. నీ కుటుంబం పట్ల దేవుని చిత్తమేదో నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ పిల్లల తలాంతులను గుర్తించగలుగుతున్నావా? దేవుని కొరకు వారిని పెంచగలుగుతున్నామా? ఇవన్నీ మనం ఆలోచించుకోవలసిన విషయాలు. ఇవి ఆలోచించకుండా ఉన్నత చదువులని ఏదేదో మన ఇష్టాలను చేసుకుంటూ మనం ముందుకు వెళుతూ దేవుడు నాకు తోడై ఉంటాడు అనుకుంటే అది పొరపాటు ప్రేమన దేవుని పిల్లలారా. దావీదునే చంపాలనుకున్న సౌలు పరిస్థితి ఏమైందో మనకు తెలుసు కదా. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినందుకే సౌలు కుటుంబీకులు నీరసించిపోయారు. యుద్ధం జరుగుతుంది బహుకాలము నుంచి, దావీదు కుటుంబం ప్రబలుతుంది. దేవుని చిత్తాన్ని గ్రహించారు గనుక. నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? నీ పిల్లల పట్ల దేవుని చిత్తం ఏంటి? మీ కుటుంబముగా మీరు వర్ధిల్లుతున్నారా?
లేదంటే ఎవరికి తోచినట్లుగా ఎవరిష్టం వారిదే అన్నట్లుగా దేవుని చిత్తాన్ని ప్రక్కకు నెట్టి ఏం కాదులే అనుకున్నట్లుగా మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి మనం విధేయతను చూపించాలి. దేవుని వాక్యం మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు వెంటనే మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రేమన వారలారా, వాక్యానికి లోబడితే నిజంగా మన కుటుంబాలు వర్ధిల్లుతాయి.